కాన్స్పిరసీ ఉంటుంది కదా. యా రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పైడి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ గారు నమస్కారం అండి. రాకేష్ గారు నమస్తే. నమస్తే, వినబడుతుంది, చెప్పండి. యా ఏంటి మొత్తంగా తెలంగాణలో బొగ్గు మసి అన్ని రాజకీయ పార్టీలకు అంటుకున్న పరిస్థితి. కిషన్ రెడ్డి గారు మొత్తంగా విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ పై, ఇటు కాంగ్రెస్ పై. కానీ బీఆర్ఎస్ ఏమంటుంది అంటే అటు బీజేపీ కాంగ్రెస్ కొమ్మక్కయ్యే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చుకున్నాయి, మొత్తంగా ఇద్దరు లాలూచి పడ్డారని చెప్పి విమర్శిస్తున్న పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశానికి సంబంధించి? ఈ ప్రపంచంలో మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవ్వడు కూడా అన్నాడు కాంగ్రెస్ తోని లాలుచేది బీజేపీ అనేది ప్రపంచంలో. ఇంకా నీలోఫర్ కేఫ్ కూడా ఆటో అతను కూడా నమ్మడు ఈ మాట. కాబట్టి మీకు రాజకీయాలు మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడాలా. మసిపూసి కలిసిపోయేది మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే రెండు ఒకటే. అది తెలంగాణ 2014 నుంచి వచ్చి నుంచి మీ గతమంతా చెప్తుంది. ఇండ్లు వాళ్ళు అందున్నారు, అన్ని ఇండ్లు ఉన్నారు. ఎవరైనా బీజేపీ పోయిండా అక్కడికి కాంగ్రెస్ లకు కానీ బీఆర్ఎస్ లకు కానీ? దయచేసి తెలంగాణ ప్రజలకి ఒక క్లారిటీ, ఒక నిమిషం క్లారిటీ రావాలి. ఇదంతా 1600 కోట్ల స్కామ్. 1600 కోట్లు నేను మాట్లాడిన తర్వాత మీరు ఏమన్నా మాట్లాడుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు. ప్లీజ్ ప్లీజ్ 1600 వెంకటస్వామి గారు మాట్లాడివ్వండి. మాట్లాడిన తర్వాత 1600 కోట్ల స్కాము ఇప్పటి కూడా క్లియర్ చెప్తున్నాం. దాంట్లో 1% కూడా అబద్ధం లేదు. సో ఏంటి మరి ఏం చేయబోతున్నారు? మొత్తంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత మీపై కూడా ఉంది కదా. అందులోనూ సింగరేణి అంటే ఒక సెంటిమెంటు, సిరిలగని. సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ గనుల శాఖ మంత్రిగా కూడా కిషన్ రెడ్డి ఉన్న పరిస్థితి. సో ఏం చేయబోతున్నారు మరి? మీరు ఒకటి చెప్తున్నానండి, మీరు కొన్ని విషయాలు జర్నలిస్టులు కూడా జర్నలిస్టులు కానీ డిబేట్ పాల్గొంటారు అని. దేశము అంబేద్కర్ గారు బలమైన రాజ్యాంగం రాశారు. ఫెడరల్ స్టేట్స్ కు ఒక మంచి స్వయం ప్రతిపత్తి ఇచ్చినట్టు రాశారు. కాబట్టి మీరు ఇంతకుముందు గమనించాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు శ్రీధర్ అని ఒక అధికారి 9 సంవత్సరాలు ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం అప్పటికి 4 సార్లు మాది 49 వాటా ఉంటుంది కాబట్టి అప్పటి కూడా అన్ని సార్లు ఉంచకూడదంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంచింది. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయలేదే. ఎన్నో ఉంటాయి చిన్న చిన్న కారణాలు. కానీ ముఖ్యంగా దీని మీద జరగాల్సింది ఏంది, సింగరేణి మీద జరిగిన బీఆర్ఎస్ జరిగిన అవినీతి మీద వేలాది మంది అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చడం కానీ, క్లైమ్ చేయడం కానీ, వేలాది కోట్లు స్కాములు చేయడం కానీ నేను చెప్పట్లేదు. మాజీ ముఖ్యమంత్రి గారు కూతురు చెప్తున్నది. నేను ఎందుకు చెప్తున్నా? ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే మీరు ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, తెలంగాణలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిండంటే మినిమం 90% ఎక్కడా కూడా మన డిబేట్ లో ఎక్కడా కూడా వేరే పేర్లు తీసుకురావద్దు ఒక చిన్న మనవి. దీనికంటే ఎందుకంటే చెప్తున్నాను. ఆయన ఎందుకు చెప్పిండే నేను ట్రస్ట్ చెప్తాను. కవిత అరెస్ట్ అవుతుందని ముందు అతను కవిత ఆ స్కామ్ ముందు బయట పెట్టింది ఆయన. సార్ మొత్తంగా ఇప్పుడు బీఆర్ఎస్ పై ఇటు కాంగ్రెస్ పై విమర్శలు అయితే భారతీయ జనతా పార్టీ గుప్పిస్తున్న పరిస్థితి. సో సెంట్రల్ స్టేట్ కాసేపు పక్కన పెడదాం. రాకేష్ గారు చిన్న సబ్మిషన్. సిట్లు ఇవన్నీ తర్వాత ముందు ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నది ఏంటి అంటే తెలంగాణ ప్రయోజనాలను ఏ పార్టీ కాపాడబోతుంది అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలో ఈ అంశంపై పోరాడబోతుందా? నేనే కదండి, మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు కదా క్లియర్ గా దీన్ని ప్రత్యక్ష పోరాటాలకు దిగుతాము. దాని అప్పుడు ఎప్పుడైతే మేము ఏ రకంగా దీన్ని చర్చలోకి తీసుకెళ్లిన తర్వాత కదా ఉప ముఖ్యమంత్రి గారు క్యాన్సిల్ చేసింది టెండర్స్. దీని మీద ఏదైతే చర్చ జరిపినప్పుడు దాన్ని ఇమీడియట్ క్యాన్సిల్ చేయమన్నాం, లేకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామన్నాం మేము శాసనసభ్యులుగా. అప్పుడే క్యాన్సిల్ చేశాడు ఆయన దానికి ఆ టెండర్స్ ని. అంటే ఇప్పుడు ఏం కావాలి తెలంగాణ ప్రజలకు అంటే ఇప్పుడు దీని మీద సరైన న్యాయ విచారణ జరగాల. న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో జరపాలా. ఇది 1 కోటి 2 కోట్లు అండి, 1600 కోట్లు. 1600 కోట్లు అంటే ఇంకెంత ఉందో లోతు. అంటే ఇట్లా వేలాది కోట్లు స్కాములు చేసుకుంటందుక ప్రజాపాలన ప్రజలు కోరుకున్నది. కాబట్టి దయచేసి మీరు ఇట్లాంటి స్కాముల మీద కూడా ఇంత స్మూత్ గా మాట్లాడితే అయ్యేది కాదు, పోయేది కాదు. దేని మీద ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినరో అందరి మీద తగిన చర్య చేసుకోవాలా. సింగరేణిలో మెజార్టీ వాటా రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితోని విచారణ వేయమని చెప్తున్నాము. వేసిన తర్వాత ఎవరైతే దోషులుగా తేలుతారో వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తారో, మళ్ళీ ఇట్లాంటి తెలంగాణ ప్రజల ఏదైతే వేలాది కోట్లు కొల్లగొట్టకుండా ఉండకుండా తగిన శిక్షలు వేస్తే సరిగా సెట్ అవుతుంది తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.